చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బి ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు తెలంగాణలో. ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బి ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకుంటే సీటు. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది. సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. I told my mom, she was very happy. Then my dad comes home. I think he was a very busy politician, so I think he came after a couple of days. Vachin tarvata I told him medicine chadavalఅనుకుంటే, then he sat me down. Said, you know what it takes to be a good doctor? I said, I think I know. He said, no, ఇప్పుడు ఈ 5.5 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇవన్నిటి తర్వాత లైఫ్ లో యూ విల్ నాట్ రియలీ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వచ్చినా, ఎమర్జెన్సీలో ఎవరైనా ఫోన్ చేసినా, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎంపథీ అండ్ కంపాషన్ అండ్ సెట్ అసైడ్ యువర్ పర్సనల్ లైఫ్. ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకుని పోవాలి, 31-32 సంవత్సరాల దాకా చదవాలి, చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగాను. నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకుని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను. ఎందుకు చెప్తున్నానంటే వాట్ యూ సైన్డ్ అప్ ఫర్ and what you've put in the last 7.5-8 years is not a joke. Only those people who actually have the tenacity, have the audacity, and also have the ability, most importantly, to be able to serve mankind are here. So I truly appreciate what you have gone through.